హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అద్వైత్ అకాడమీ. సో, లాస్ట్ వీడియోలో మనము ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ బేసిక్స్ నేర్చుకున్నాం. అలాగే ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ ఆఫ్ 2 స్టాండర్డ్ సిగ్నల్స్ గురించి డిస్కస్ చేసినాం. ఓకే. ఎవరైనా ఇంకా వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్‌లో ప్లేలిస్ట్ లింక్ ఇస్తున్నాను. అక్కడ మీరు ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ ఇంకా డిఫరెంట్ టాపిక్స్ ఆఫ్ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ అనేది అక్కడ నుంచి నేర్చుకోవచ్చు. ఓకే. కింద డిస్క్రిప్షన్‌లో లింక్ చెక్ చేయండి. ఆ వీడియో కూడా చూడండి ఈ వీడియో తర్వాత. లేదా ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఓకేనా? రైట్. సో, ఈ వీడియోలో కూడా మనం ఇంకొక సిగ్నల్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ సిగ్నల్ మీరు యూనివర్సిటీ ఎగ్జామ్స్ గనక మీరు అప్లై చేసి రాస్తుంటే గనక మీరు యూనివర్సిటీ ఎగ్జామ్స్‌కి రాస్తుంటే గనక ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఓకే. ఏంటి అది అంటే ఫైండ్ ద ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ ఆఫ్ డబుల్ సైడెడ్ ఎక్స్‌పోనెన్షియల్ సిగ్నల్ అని అడుగుతాడు. డబుల్ సైడెడ్ ఎక్స్‌పోనెన్షియల్ సిగ్నల్. ఓకే. సో, డికేయింగ్ ఎక్స్‌పోనెన్షియల్ సిగ్నల్ ఆల్రెడీ మనము లాస్ట్ వీడియోలోనే డిస్కస్ చేసినాం. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే సిగ్నల్ ఏంటి అంటే డబుల్ సైడెడ్ ఎక్స్‌పోనెన్షియల్ సిగ్నల్. ఓకే. ఈ సిగ్నల్ యొక్క ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ కనుక్కుందాం. సో, రిప్రజెంటేషన్ ఏంటి చెప్పండి? ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఏ ఇంటూ మోడ్ టీ అనమాట. ఈ మోడ్ ఉండడం వల్ల ఇది డబుల్ సైడెడ్ ఎక్స్‌పోనెన్షియల్ సిగ్నల్ అయింది. ఓకే. సో, దీని రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది చెప్పండి? సో, ఇప్పుడు మీరు పిక్టోరియల్‌గా అంటే రిప్రజెంట్ చేసినారనుకోండి. సో, మ్యాథమెటికల్‌గా రిప్రజెంట్ చేయాలంటే ఇందాక రాసినాం ఇదే గదా! ఓకే. సో, అదే మీరు పిక్టోరియల్‌గా రిప్రజెంట్ చేయాలి అన్నప్పుడు ఎలా డ్రా చేయాలి చెప్పండి? సో, ఇది టీ అనుకోండి. దిస్ ఈజ్ యువర్ ఎక్స్ ఆఫ్ టీ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఏ ఇంటూ మాడ్యులస్ టీ. ఓకే. హ్మ్. సో, ఫర్ నెగెటివ్ వాల్యూస్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ ఎక్స్‌పోనెన్షియల్. For negative values it is increasing exponential and for positive values it is decaying exponential. ఓకే. సో, దీన్ని కొద్దిగా ఇట్లా డ్రా చేద్దాం. ఓకేనా? టీ. ఓకే. ఆ! సో, దిస్ ఈస్ ఫర్ ఎందుకు ఇలా డ్రా చేస్తున్నాను చెప్పండి? మోడ్ టీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టీ ఫర్ టీ లెస్ థాన్ 0 గదా! అవునా గదా! కాబట్టి మోడ్ టీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టీ అయితది. మైనస్ ఏ ఇంటూ మైనస్ టీ అంటే ఈ పవర్ ఏటీ అయిపోతది. ఈ పవర్ ఏటీ అంటే ఈ పవర్ ఏటీ అంటే ఇంక్రీజింగ్ ఎక్స్‌పోనెన్షియల్ అనమాట. కాబట్టి ఇంక్రీజింగ్ ఎక్స్‌పోనెన్షియల్ రాసిన. అదే మోడ్ టీ ఈజ్ ఈక్వల్ టు టీ ఫర్ పాజిటివ్ వాల్యూస్ కదా! అవునా? టీ గ్రేటర్ థాన్ 0 రైట్. కాబట్టి ఇదేమైపోతది ఈ పవర్ మైనస్ ఏ ఇంటూ మోడ్ టీ ఈజ్ ఈక్వల్ టు టీ కాబట్టి ఈ పవర్ మైనస్ ఏటీ అయిపోతది. సో, ఎట్ 0 యుల్ హావ్ ద మాక్సిమమ్ వాల్యూ. వాట్ ఈస్ దట్ మాక్సిమమ్ వాల్యూ? 1 అవునా గదా! ఈ పవర్ ఏ ఇంటూ 0 అంటే 1 అయిపోతుంది. సో, ఇక్కడ మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే దేర్ ఈస్ డిస్కంటిన్యూటీ అట్ టీ ఈజ్ ఈక్వల్ టు 0. ఆరిజిన్ దగ్గర డిస్కంటిన్యూటీ ఉంది కాబట్టి ఈ ఆరిజిన్ బోత్ నెగెటివ్ అండ్ పాజిటివ్ వాల్యూస్‌కి మనం యూజ్ చేసుకోవాలి. ఓకేనా? రైట్. సో, ఇప్పుడు ఈ సిగ్నల్‌కి ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్. చెప్పండి ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ ఫార్ములా నార్మల్ ఫార్ములా ఏంటి? మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ ఇంటూ డీటీ. ఇది నార్మల్‌గా ఫార్ములా. ఓకే. దీన్ని ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మైనస్ ఇన్ఫినిటీ నుంచి 0 వరకు తీసుకుంటున్నాం. ప్లస్ ఇంకొక ఫంక్షన్ 0 నుంచి ఇన్ఫినిటీ వరకు తీసుకుంటున్నాం. ఎందుకు తీసుకుంటున్నామంటే ఎక్స్ ఆఫ్ టీ మారిపోతుంది కాబట్టి. ఎక్స్ ఆఫ్ టీ అనేది మారిపోతుంది కాబట్టి. సో, ఫర్ దీస్ వాల్యూస్ వాట్ ఈస్ ఎక్స్ ఆఫ్ టీ? ఈ పవర్ ఏటీ. ఇందాకే మనం రాసినాం గదా! ఫర్ నెగెటివ్ వాల్యూస్ వాట్ ఈస్ ద సిగ్నల్ హియర్? ఈ పవర్ ఏటీ. అవునా గదా! ఫర్ పాజిటివ్ వాల్యూస్ వాట్ ఈస్ ద సిగ్నల్? ఈ పవర్ మైనస్ ఏటీ. కాబట్టి సిగ్నల్ ఇలా మారిపోతుంది కాబట్టి మనం ఏం చేయాలి? డివైడ్ చేయాలి. అండ్ 0 ఇక్కడ ఎందుకు ఇంక్లూడ్ చేసినాం? బికాజ్ దేర్ ఈస్ డిస్కంటిన్యూటీ ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి డిస్కంటిన్యూటీ ఉన్నప్పుడు మనం లిమిట్స్ అండ్ కంటిన్యూటీ థీరమ్ ప్రకారం మ్యాథమెటిక్స్ ప్రకారం మనం ఏం చేస్తాం? రెండిట్లో గూడా మనం 0ని ఇంక్లూడ్ చేస్తామనమాట. ఓకే. రైట్. ఈ పవర్ మైనస్ ఏటీ ఇంటూ ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ డీటీ అయిపోతుంది. ఓకే. రైట్. ఇప్పుడు ఇక్కడ ఏమైతది? ఈ పవర్ మైనస్ ఏటీ ఇంటూ ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ డీటీ అయిపోతుంది. అంతే గదా! హ్మ్. సో, ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు 0 ఇది ఎలా ఉంది? ఏ పవర్ ఎమ్ ఇంటూ ఏ పవర్ ఎన్. ఏ పవర్ ఎమ్ ప్లస్ ఎన్ అంటే టీ గూడా కామన్ తీస్తే ఏ మైనస్ జే ఒమేగా ఇంటూ టీ డీటీ అయిపోతుంది. ప్లస్ ఇక్కడ ఏమైతుందని చెప్పండి? 0 టు ఇన్ఫినిటీ ఇది గూడా ఏ పవర్ ఎమ్ ఇంటూ ఏ పవర్ ఎన్ మైనస్ టీ గూడా కామన్ తీద్దాం. అప్పుడేమైతది? ఈ పవర్ మైనస్ ఆఫ్ ఏ ప్లస్ జే ఒమేగా ఇంటూ టీ
డీటీ అయిపోతుంది. ఓకే. సో, మనకు ఫార్ములాస్ తెలుసు కదా! ఏంటి ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ ఏటీ ఇంటూ డీటీ అంటే 1/a ఇంటూ ఈ పవర్ ఏటీ. అలాగే ఇంటిగ్రల్ ఈ పవర్ మైనస్ ఏటీ ఇంటూ డీటీ అంటే ఏంది? -1/a ఇంటూ ఈ పవర్ మైనస్ ఏటీ. సో, ఫస్ట్ ఇంటిగ్రల్‌కి ఈ ఫార్ములా, సెకండ్ ఇంటిగ్రల్‌కి ఈ ఫార్ములాని యూజ్ చేద్దాం. ఓకేనా? సో, చెప్పండి అప్పుడేమైతది? సో, ఎక్స్ ఆఫ్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు -1/a ప్లేస్‌లో a మైనస్ j ఒమేగా ఉంది. అవునా గదా! ఆ! ఇంటూ, ఇంటూ ఏం జెప్పినా ఫార్ములా చూడండి. సారీ 1/a గదా! ఇది? ఫస్ట్‌ది పాజిటివ్ గదా! ఓకే. రైట్. 1/a మైనసా? ప్లస్సా? ఏ మైనస్ జే ఒమేగా ఇంటూ ఏ ప్లేస్‌లో ఏ మైనస్ జే ఒమేగా ఉంది కాబట్టి. ఓకేనా? 1/ఏ మైనస్ జే ఒమేగా ఇంటూ ఈ పవర్ ఏ మైనస్ జే ఒమేగా, ఈ పవర్ ఏ మైనస్ జే ఒమేగా ఇంటూ టీ లిమిట్స్ ఆర్ ఫ్రమ్ మైనస్ ఇన్ఫినిటీ టు 0. లిమిట్స్ ఆర్ ఫ్రమ్ మైనస్ ఇన్ఫినిటీ టు 0. ప్లస్ నెక్స్ట్‌ది -1/ఏ ప్లస్ జే ఒమేగా. -1/ఏ అంటున్నా ఏ ప్లేస్‌లో మనకు ఏ ప్లస్ జే ఒమేగా ఉంది. ఓకేనా? ఇంటూ ఈ పవర్ మైనస్ ఏటీ ఏ ప్లేస్‌లో ఏ ప్లస్ జే ఒమేగా మైనస్ ఆఫ్ ఏ ప్లస్ జే ఒమేగా ఇంటూ టీ లిమిట్స్ ఆర్ ఫ్రమ్ 0 టు ఇన్ఫినిటీ. లిమిట్స్ ఆర్ ఫ్రమ్ 0 టు ఇన్ఫినిటీ అంతే. సో, అప్పుడేమైతది చెప్పండి 1/ఏ మైనస్ జే ఒమేగా ఇంటూ ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ పవర్ ఏ మైనస్ జే ఒమేగా ఇంటూ 0 అంటే ఈ పవర్ ఏ మైనస్ జే ఒమేగా ఇంటూ 0 అంటే ఈ పవర్ 0 అయిపోతది. మైనస్ లోవర్ లిమిట్ ఏ పవర్ జే ఒమేగా ఇంటూ మైనస్ ఇన్ఫినిటీ. మైనస్ ఇన్ఫినిటీ అయినప్పుడు మైనస్ ఇన్ఫినిటీ ఇంటూ ఎనీథింగ్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ అయితది. కాబట్టి ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ అయిపోతుంది. ఓకే. ప్లస్ ఓకే. ప్లస్ ఇక్కడ ప్లస్ ఉంది. ఇక్కడ మైనస్ ఉంది. అవునా గదా! సరే. ఇట్లాగే రాద్దాం. మళ్ళీ -1/ఏ ప్లస్ జే ఒమేగా ఇంటూ అప్పర్ లిమిట్. ఇక్కడ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఏమైతది? ఇన్ఫినిటీ టీ ప్లేస్‌లో ఇన్ఫినిటీ పెట్టాలి. సో, టీ ప్లేస్‌లో ఇన్ఫినిటీ పెడితే ఏమైతది? ఏ ప్లస్ జే ఒమేగా ఇంటూ ఇన్ఫినిటీ అంటే ఇన్ఫినిటీ. కాబట్టి ఇక్కడ మైనస్ సింబల్ ఉంది కాబట్టి ఇదేమైపోతది? ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ అయిపోతది. మైనస్ లోవర్ లిమిట్ 0 గదా! ఈ పవర్ మైనస్ 0 అయిపోతది. సో, మనకు తెలుసు కదా! ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ వాల్యూ ఎంత? 0 అవునా గదా! ఎందుకు? ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ అంటే 1/e పవర్ ఇన్ఫినిటీ, 1/e పవర్ ఇన్ఫినిటీ అంటే 1/ఇన్ఫినిటీ, 1/ఇన్ఫినిటీ అంటే 0. నెక్స్ట్ ఇది కూడా 0నే. ఇదెంత? 1. దీని వాల్యూ ఎంత? 1 అవునా గదా! సబ్స్టిట్యూట్ చేయండి అంతే. సో, ఎక్స్ ఆఫ్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 1/ఏ మైనస్ జే ఒమేగా ఇంటూ ఇంటూ ఇదెంత అయితది? 1 - 0 1 - 0 అంటే కూడా 1 గదా! 1 - 0 అంటే కూడా 1 కాబట్టి ఇంక నేను మళ్ళీ ఏం చేంజ్ చేయట్లేదు. ఇంటూ 1 యాజ్ ఇట్ ఈస్‌గా రాస్తున్నాను. ప్లస్ ఇక్కడ ఏమైతది చెప్పండి? ఇది -1/ఏ ప్లస్ జే ఒమేగా ఇంటూ 0 - 1 అంటే ఇక్కడ -1 వస్తది. ఇక్కడేమో -1 వస్తది. అవునా? 0 - 1 అంటే -1. -1 ఇంటూ ఇక్కడ ఇంకో -1 ఉంది కాబట్టి -1 ఇంటూ -1 ఏమైతది? +1 అయితది. ప్లస్ 1/ఏ ప్లస్ జే ఒమేగా అయిపోతుంది. ఓకే. సో, ఇక్కడ ఇంటూ 1 రాసినా ఒకటే, రాయకపోయినా ఒకటే కాబట్టి నేను రాయట్లేదు. సో, జస్ట్ ఈ టర్మ్ రాస్తాను. ప్లస్ 1/ఏ ప్లస్ జే ఒమేగా రాస్తాను. ఓకేనా? ఇప్పుడు ఎల్‌సీఎం తీయండి. ఏమైతది? ఏ ప్లస్ జే ఒమేగా ఇంటూ ఏ మైనస్ జే ఒమేగా. ఏ ప్లస్ మనకు తెలుసు కదా! కాంప్లెక్స్ నంబర్స్‌లో ఏ ప్లస్ ఐబీ ఇంటూ ఏ మైనస్ ఐబీ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. అలాగే ఇక్కడ ఏమొస్తుంది? ఏ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ వస్తుంది. ఓకే. ఏ ప్లస్ జే ఒమేగా ఇంటూ 1 అంటే ఏ ప్లస్ జే ఒమేగా. అలాగే ఏ మైనస్ జే ఒమేగా ఇంటూ 1 అంటే కూడా ఏ మైనస్ జే ఒమేగా అయిపోతుంది. సో, ప్లస్ జే ఒమేగా, మైనస్ జే ఒమేగా క్యాన్సల్. కాబట్టి మనకేమొస్తుంది? 2a బై ఏ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ వస్తుంది. ఇది ఫార్ములా. సో, ఈ పవర్ మైనస్ ఏటీ ఇంటూ సారీ ఈ పవర్ మైనస్ ఏ మోడ్ టీ దీనికి ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ వచ్చేసి సో, ఈ సిగ్నల్‌కి ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ వచ్చేసి ఏంటి 2a/ఏ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్. ఈ ఫార్ములా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్పుడు మనం యూజ్ చేస్తాం మళ్ళీ. ఓకే. రైట్. సో, వాట్ ఈస్ ద మాగ్నిట్యూడ్? సో, మాగ్నిట్యూడ్ అండ్ యాంగిల్ ఒక్కటి రాసేద్దాం. ఎక్స్ ఆఫ్ ఒమేగా మనకేమొచ్చింది? 2a/ఏ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ వచ్చింది. అవునా గదా! రైట్. ప్లస్ జే ఇంటూ 0గా రాసుకోవచ్చు కదా! అప్పుడు మాగ్నిట్యూడ్ ఏమైతది? ఎక్స్ ఆఫ్ ఒమేగా. సో,
2a/a² ప్లస్ ఒమేగా స్క్వేర్ అయితది. ఎందుకు? ఇప్పుడు మనకు ఈ ప్లస్ ఆఫ్ a ప్లస్ j ఇంటూ 0 అంటే రూట్ ఆఫ్ a² ప్లస్ 0 స్క్వేర్. a² ప్లస్ 0 స్క్వేర్ అంటే రూట్ ఆఫ్ a² అయితది. ఇట్స్ ఈజ్ ఈక్వల్ టు a. మనకి ఇక్కడ a ప్లేస్‌లో 2a/a² ప్లస్ ఒమేగా స్క్వేర్ ఉంది కాబట్టి అది యాజ్ ఇట్ ఈస్‌గా రాసినా. అలాగే యాంగిల్ ఏమవుతది చెప్పండి? యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 0. అవునా కదా! ఎందుకు? టాన్ ఇన్వర్స్ ఆఫ్ b/a ఇమాజినరీ పార్ట్ బై రియల్ పార్ట్. ఇమాజినరీ పార్ట్ ఎంత ఉంది మనకు? 0. ఇమాజినరీ పార్ట్ 0 ఉంది కాబట్టి 0 బై ఎనీథింగ్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 0 కాబట్టి టాన్ ఇన్వర్స్ ఆఫ్ 0 అంటే 0 డిగ్రీస్ అయిపోతుంది. సో, వాట్ ఈస్ ద యాంగిల్? 0 డిగ్రీస్ అనమాట. ఓకేనా? సో, ఈ విధంగా మీరు డబుల్ సైడెడ్ ఎక్స్‌పోనెన్షియల్ ఈ సిగ్నల్‌కి మనం ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ అనేది కనుక్కోవచ్చనమాట. అర్థమవుతుందా? రైట్? సో, క్లియర్ గదా అందరికి? సో, ఈ వీడియోకి సంబంధించిన నోట్స్ అనేది నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. మీరు అక్కడ నుంచి ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? రైట్. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.